ఈ డిలిమిటేషన్ సమస్య ఇప్పుడు భారతదేశం ముందు ఒక లోతైనటువంటి ప్రశ్నని ముందు తీసుకొస్తుంది. డిలిమిటేషన్ తరువాత మనం ఎటువంటి భారతదేశానికి భవిష్యత్తు అందించబోతున్నాము? కేవలం జనసంఖ్యతో వచ్చే బలం ఆధారంగా నిర్మాణం అయ్యే సమాఖ్యని ఇస్తున్నామా, లేదు నిజంగా రాజ్యాంగ నిర్మాతలు ఆశించినటువంటి సమాఖ్య స్ఫూర్తికి తగ్గట్టుగా నిర్మాణం అయ్యే భావి భారతాన్ని మనం ఇస్తున్నామా అనేది ఈ కీలకమైనటువంటి ప్రశ్న. దక్షిణాది రాష్ట్రాల దగ్గరికి వచ్చి మీరు ఇన్ని విజయాలు సాధించారు కాబట్టి మీ విజయం మీకు శాపమైంది, మీ సీట్లు తగ్గుతున్నాయని చెప్పి చెప్పడం కంటే రాజకీయ అవివేకం తప్పు మరొకటి ఉండదు. అలాగని చెప్పి ఉత్తరాది రాష్ట్రాలకి వెళ్ళి మీరు జనాభా పెరుగుతున్నారు కాబట్టి పెరుగుతుంది కనుక మీకు ఎక్కువ స్థానాలు వస్తాయని చెప్పి చెప్పడం కూడా సరైన, మీ స్థానాలకి తగ్గట్టు విలువ ఉండదు అని చెప్పి చెప్పడం కూడా సరైనది కాదు. ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి సమన్వయాన్ని సాధించడం భావి భారత నిర్మాణానికి సంబంధించినటువంటి అంశంతో ముడిపడింది. మిత్రులారా, ప్రారంభిస్తున్నాను. నాకు కొద్దిపాటి తెలుగు పరిచయం ఐఏఎస్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకుంటున్నప్పుడు శర్మ గారి ద్వారా పరిచయం అయింది. ఆయన మాకు పాట కూడా నేర్పారు, ఓ రంగయ్య పోల రంగయ్య పాట. దానికి మించి నాకు తెలుగు తెలియదు. మిత్రులారా, హైదరాబాద్కు రావడం అంటే నాకు ఎప్పుడు సంతోషమే. భారతీయ భవన్కి హైదరాబాద్ నగరం అడ్డుపడుతున్న అర్థం చేసుకున్నంతగా మన సమగ్రంగా మరొక నగరం అర్థం చేసుకోదు, అలా చేసుకుంటుంది అని చెప్పి కూడా నేను అనుకోవడం లేదు. హైదరాబాద్ నగరం ఎప్పుడు సంయుక్తమైనటువంటి గోడల్ని కట్టుకున్నటువంటి నగరం కాదు. ఉత్తర భారతదేశానికి, దక్షిణ భారతదేశానికి, ఉర్దూకి, తెలుగుకి, బిర్యానీకి, అట్లాగే సాంకేతిక పరిజ్ఞానానికి ఆలవాలమైనటువంటి ఈ హైదరాబాద్ నగరం ఓవైపు పాతకాలపు రాజస్థానికి, మరోవైపు ఆధునిక సాంకేతిక ఆశాజ్యోతులకి ప్రాతినిధ్యంగా ఉంది. భారత కమ్యూనిస్ట్ ఉద్యమ వ్యవస్థాపకుల్లో ఒకరైనటువంటి ఓ ప్రతిభావంతమైనటువంటి పార్లమెంటరీ పార్టీ నాయకుడు, సగటు భారతీయుల ఆకాంక్షల్ని, హక్కుల కోసం అందించినటువంటి ప్రతిభాశాలి కమ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య. ఆయన భారత కమ్యూనిస్ట్ పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరు, తర్వాత సిపిఐఎం వ్యవస్థాపకుల్లో ముఖ్యుడిగా ఉన్నారు. అటువంటి పుచ్చలపల్లి సుందరయ్య గారి స్మారకార్థం ఈ 41వ స్మారక ఉపన్యాసం ఇచ్చే అవకాశం నాకు దక్కడం విశిష్టమైనటువంటి గౌరవంగా భావిస్తున్నాను. ఆయన దృష్టిలో ప్రజాస్వామ్యం అంటే కేవలం ఎన్నికలు మాత్రమే కాదు. ప్రజాస్వామ్యం అంటే ఇప్పటికీ ఉనికిలో ఉన్నటువంటి వ్యవస్థలు నిస్సహాయకులకి ఆసరాగా ఉంటున్నాయా లేదా అనేది ఆయన పెట్టుకున్నటువంటి పరిశీలనకి అభిప్రాయం. అదేవిధంగా భాషాపైక రాష్ట్రాల కోసం, సమాఖ్య సమానత్వం కోసం, వ్యవస్థతోటి విస్మరించబడినటువంటి వారి ఆత్మగౌరవం కోసం అహర్నిశలు పాటుపడినటువంటి పుచ్చలపల్లి సుందరయ్య గారు. ఈ ప్రత్యేక సందర్భంలో నేను దేశం ముందు ఒక ప్రశ్న ఉంచుతున్నాను. అది సమాఖ్య స్వభావ నిష్పాక్షికతని, ప్రజాతంత్రితమైనటువంటి సమానత్వాన్ని సాధించడానికి భారతదేశం ఏం చేస్తుంది ఈరోజు అన్నది ఆ ప్రశ్న. ఈ ప్రశ్న వేసుకొని దీనికి సుందరయ్య గారు ఎంత నిబద్ధతతో సమాధానం ఇవ్వడం కోసం ప్రయత్నం చేసేవారో మనం ఒకసారి ఊహించుకోవాలి. ఆయన అనుసరించినటువంటి సాంప్రదాయానికి, అవగాహనకి కొనసాగింపుగానే ఈ స్మారక ఉపన్యాసం ఉంటుంది అని మీ అందరికీ భరోసా ఇస్తున్నాను. భారతదేశ యొక్క సమాజ స్వభావాన్ని చర్చించడానికి హైదరాబాద్ కంటే మెరుగైనటువంటి వేదిక ఉంటుందని చెప్పి అనుకోవడం లేదు. పునర్వ్యవస్థీకరణ అనగానే సభకు వచ్చినటువంటి వాళ్ళు డీలిమిటేషన్ అన్న వేదిక శీర్షికతోటి ఏదైనా సభ పెడితే ఉపన్యాసకులు మాట్లాడటాన్ని మొదలు పెట్టిన తర్వాత 10 నిమిషాలు హాల్ అంతా ఖాళీ అయిపోతుంది. అదంతా ఏదో రాజ్యాంగపరమైనటువంటి వాదులకి, న్యాయవేత్తలకి, విశ్లేషకులకి, అట్లా ఎన్నికల సంఘంలో పనిచేసినటువంటి మాజీ, పూర్వ, ప్రస్తుత అధికారులు వాళ్ళందరూ మాట్లాడుకునేటువంటి టెక్నికల్ అంశంగానే ఎక్కువ మంది పరిగణిస్తూ వచ్చారు ఇప్పటిదాకా. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఒక రాజకీయ విస్ఫోటనంగా మారింది. చట్టసభల్లోనూ, టీవీ స్టూడియోల్లో కూడా మేధో సినిమాలలో బలమైనటువంటి చర్చనీయాంశంగా మారింది. అనతి కాలంలోనే ఈ దక్షిణ భారతదేశంలో రాజకీయ పరిపాలనలో ప్రత్యేకంగా ఈ డీలిమిటేషన్ అనేది కీలకమైనటువంటి అంశంగా మారింది. ఇప్పుడు ఉన్నట్టుగా డీలిమిటేషన్ సమస్య రాజకీయ విస్ఫోటనం ఎందుకు మారింది అనేది మనం ప్రశ్న వేసుకుంటే దక్షిణాది రాష్ట్రాలకి ఎదురవుతున్నటువంటి ప్రశ్నలు అనేక ఉన్నాయి. వాళ్ళు ఆందోళన పడుతున్నటువంటిది ఇప్పటి వరకు తాము ఏవైతే జాతీయ లక్ష్యాలుగా ప్రభుత్వాలు ప్రకటించిన వాటన్నిటినీ జయప్రదంగా అమలు చేసి అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రాల కింద గుర్తించబడుతూ ఉన్నారో ఆ అభివృద్ధి వాళ్ళకి వ్యాపకంగా పరిణమిస్తుందా అనేది వాళ్ళకి ఆందోళన కలుగుతూ ఉంది. ఎందుకంటే ఒకవైపునేమో జాతీయ లక్ష్యాలను సాధించడం విజయ సూచకం, మరొక వైపు సాధించారు కాబట్టి రాబోయే డీలిమిటేషన్ లో మీ స్థానాలు తగ్గుతాయి అనే ఆందోళన కలిగించడం అనేది వాళ్ళ రాజకీయ ఉనికి సంబంధించినటువంటి సమస్య కూడా
ఉంటుంది. ఇది దేశం మొత్తం చర్చించాల్సినటువంటి ఒక వైవిధ్యంతో కూడినటువంటి సమస్య. దక్షిణాది రాష్ట్రాల ఆందోళన ఎలా ఉంటే ఉత్తరాది రాష్ట్రాల ఆందోళన మరొక రకంగా ఉంటుంది. ఎప్పుడో 76లో నిర్ధారించినటువంటి జనాభా లెక్కల ప్రకారం ఈ రోజు మా ప్రాతినిధ్యాన్ని మీరు ఎట్లా నిర్ణయిస్తారు, మా ఓటర్కి ఉన్నటువంటి హక్కుని మీరు ఎట్లా తిరస్కరిస్తారు అనేది వాళ్ళు లేవనెత్తినటువంటి సమస్య. ఈ రెండు అర్థవంతమైనటువంటి సమస్యలే, వాటిని జాగ్రత్తగా ఆలోచించాల్సినటువంటి సమస్యలు. ఈ రెండు సమస్యలు ప్రజాతంత్రమైనటువంటి స్వభావం ఉన్నది. అందువల్ల ఈ డీలిమిటేషన్ అనేది కేవలం సాంకేతికమైనటువంటి కసరత్తుగా మిగిలిపోలేదు, భవిష్యత్ భారతానికి సంబంధించినటువంటి కీలకమైన సమస్యగా మన ముందుకు వచ్చింది. ఇదేదో ఉత్తర దక్షిణ భారతాల మధ్య ఉన్నటువంటి వివాదంగాను రాజకీయ ఘర్షణగాను మనం చూడకూడదు. ఈ సమస్య పైన చర్చని కుదించడం చాలా నష్టదాయకం, హానికరం కూడాను. విశాలమైనటువంటి సమాఖ్య రాజ్యం ఏదైనా సరే రాజకీయ ప్రాతినిధ్యం, జనాభా ప్రాతినిధ్యం మధ్య ఉన్నటువంటి సమస్యని సమన్వయం సాధించడం గురించినటువంటి సమస్యని ఎదుర్కొంటూనే ఉన్నాయి. దాదాపుగా 50 ఏళ్ల పాటు భారతదేశం కూడా ఈ సమస్యలు ఎదుర్కొంటూనే ఉంది, జయప్రదంగా అధిగమిస్తూ ఉంది. ఇప్పుడు మనం చూసినటువంటి లోక్సభ నియోజకవర్గాలు సరిహద్దులు 1971 నాటి జనాభా కన్నా జనసంఖ్య ఆధారంగా రూపొందించారు. అప్పటి నుంచి మార్చలేదు అనే విషయం అప్పుడప్పుడు మనం మధ్యపోతం తెలుసుకుంటే ఆశ్చర్యపోతాం. 1976 నుంచి అన్ని రాష్ట్రాల్లోనూ ఇవే సంఖ్యలో లోక్సభ ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాయి. అదేదో పొరపాటున లేదా దురదృష్టవశాత్తు జరిగినటువంటి సంఘటన కాదు. చాలా చైతన్యవంతంగా రాజకీయపరమైనటువంటి చైతన్యంతో తీసుకున్నటువంటి నిర్ణయం. ఎందుకంటే ఈ పెరుగుతున్నటువంటి జనాభాతోటి ప్రాతినిధ్యాన్ని ముడిపెడితే జనాభా నియంత్రణ పాటించినటువంటి దక్షిణాది రాష్ట్రాలు పెద్ద ఎత్తున నష్టపోతాయి అన్నటువంటి చైతన్యవంతమైన అవగాహన ఆ రోజు రాజకీయ నాయకత్వానికి ఉంది. దానికి అనుగుణంగానే 76లో చేసినటువంటి సవరణ ప్రకారం డీలిమిటేషన్ 2001 వరకు వాయిదా వేసింది. 2001లో మరొకసారి 84వ రాజ్యాంగ సవరణ ద్వారా దాన్ని 2026 వరకు వాయిదా వేసింది. ఇక్కడ ఒక అంశాన్ని ప్రస్తావించాలి, దీంట్లో లేదు. 76లో అంటే అది ఎమర్జెన్సీ టైంలో ఉంది, అంతా నియంత్రణ పరంగా జరిగింది అని చెప్పి వాదన తీసుకొచ్చేవాడు కూడా ఉన్నారు. కానీ 2001లో 84వ రాజ్యాంగ సవరణ ఆమోదించి వాజ్పేయి. సో ఆ రోజు ఇందిరాగాంధీ ప్రభుత్వం చేసినా, ఈ రోజు వాజ్పేయి ప్రభుత్వం చేసినా ఈ సూత్రాన్ని మాత్రం గమనంలో తీసుకున్నాం. మిత్రులారా, రేపు తాజా జనగణన 2027లో జరుగుతుంది, అంటే వచ్చే సంవత్సరం. ఈ జనగణన భారతదేశంలో అత్యంత తీవ్రమైనటువంటి రాజకీయ పునర్విభజనకి, డీలిమిటేషన్కి దారి తీయబోతూ ఉంది. 1976లో తీసుకున్నాడు. అప్పుడు జనాభా 1976లో భారతదేశంలో జనాభా 84,80,00,000. ఈ రోజు దానికంటే 3 రెట్లు ఎక్కువ, 150 కోట్లు. కానీ ఇప్పటికీ ఇందాక చెప్పినట్టుగా 1976లో ఏ రాష్ట్రంలో ఎన్ని పార్లమెంట్ సీట్లు ఉన్నాయో ఇప్పుడు కూడా ఆ రాష్ట్రంలో అన్ని పార్లమెంట్ సీట్లే ఉన్నాయి. దీన్ని సాధారణమైనటువంటి పరిపాటితో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఉత్తరప్రదేశ్ లో ఒక లోక్సభ నియోజకవర్గంలో 20 లక్షల మంది ఓటర్లు ఒక అభ్యర్థిని ఎన్నుకొని పార్లమెంట్ పంపిస్తారు. అదేవిధంగా కేరళలో 10 లక్షల మంది ఓటర్లు ఒక లోక్సభ అభ్యర్థిని ఎన్నుకొని పార్లమెంట్ పంపిస్తారు. పార్లమెంట్ లో వీళ్ళిద్దరికి ఒకే ఓటు ఉంటుంది. కానీ వాళ్ళు ప్రాతినిధ్యం వహించేది ఒక 20 లక్షల మందికి, ఒక 10 లక్షల మంది. ఇదేదో జనరల్, ఇది ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ముందు తీసుకొస్తున్నటువంటి చర్చ. ఇది కేవలం వక్రీకరించడం కోసం లేదా రాజకీయ చర్చ కోసం చెప్తున్నటువంటి విషయం కాదు. ఇది కాలక్రమంలో ప్రజాస్వామ్యపరమైనటువంటి లోటుగా మారే ప్రమాదం ఉంది, మారుతూ ఉంది. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం గణాంకాలకు సంబంధించినటువంటి ప్రజాస్వామ్యం కాదు. భారతదేశం యొక్క నిర్మాణం, విస్తృతి, వైవిధ్యం చాలా విస్తారమైంది, లోతైంది అని రాజ్యాంగ నిర్మాతలు కూడా గుర్తించున్నారు. అందుకనే భారత గణతంత్రాన్ని, రిపబ్లిక్ ని నిర్మించి, నియంత్రించి, నిర్వహించే సూత్రాన్ని కేవలం గణాంకాలకి, సంఖ్యాపరమైనటువంటి విషయాలకు మాత్రం పరిమితం చేయడానికి వాళ్ళు సిద్ధం కాలేదు. ఇది ఆ రాజ్యాంగ నిర్మాతల యొక్క అవగాహన. ఆ అవగాహన నిరంతరం ప్రశ్నలు ఎదుర్కొంటున్నాం, సవాళ్ళు ఎదుర్కొంటూనే ఉంది. ఇప్పుడు ఎదుర్కోబోయే సవాలు చాలా తీవ్రం. మిత్రులారా, ఇప్పుడు దక్షిణాదేశ రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేసినటువంటిది హేతుబద్ధమైంది, రాజ్యాంగబద్ధమైనది కూడా. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రాలు సమర్థవంతంగా జనాభా స్థిరీకరణ ప్రాజెక్టులని జయప్రదంగా అమలు జరిపాయి. కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో ఏవైతే జాతీయ లక్ష్యాలుగా నిర్ధారించిందో వాటన్నిటినీ జనాభా విషయంలో, కనీసం అక్షరాస్యత జనాభా ఇటువంటి విషయాలలో దక్షిణాది రాష్ట్రాలు జయప్రదంగా అమలు చేశాయి. ప్రజారోగ్య వ్యవస్థ కూడా విస్తరించింది. మహిళల అక్షరాస్యత గణనీయంగా మిగతా రాష్ట్రాలతో పోల్చుకున్నప్పుడు పెరిగింది. ఇవన్నీ దక్షిణాది రాష్ట్రాలు అమలు చేశాయి. ఉదాహరణకి జాతీయ స్థాయిలో మనం కనుక చూసుకుంటే, అంటే టెక్నికల్ టర్మ్స్ లో టోటల్ ఫెర్టిలిటీ రేట్ అని చెప్పని అంటాము. అంటే భారతదేశంలో ఒక తరంలో ఉన్నటువంటి జనాభా అందరికీ మరో తరం ఆ స్థానాన్ని ఆక్రమిస్తారంటే భార్యాభర్తలు చనిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలు ఆ స్థానాన్ని ఆక్రమిస్తారు. ఇక్కడ 2.1% జనాభా ఉత్పత్తి కనుక ఉంటే,
అంటే మధ్యలో అనారోగ్య కారణంగా కానీ మరొక కారణం కానీ దొరికిపోయినా ఆ జనాభా సంఖ్య అదే విధంగా కొనసాగుతూ ఉంటుంది. దీన్ని రీప్లేస్మెంట్ రేట్ అని చెప్పని అంటారు. ఇది సాధించాలి ఏం చెప్పినట్టే దేశంలో 2.1% జనాభా వృద్ధి రేటు ఉండాలి అని చెప్పి ఫర్టిలిటీ రేట్, సంతాన సాఫల్యత రేటు ఉండాలి అనేది ఒక అవగాహన పరిశోధకులు నిర్ధారించినటువంటి అంశం. కానీ తమిళనాడులో 1.8% మాత్రమే ఉంది. అంటే టోటల్ ఫర్టిలిటీ రేట్ అంటే దాని సార్ ఎక్స్ప్లెయిన్ చేసిన దాని ప్రకారం ఒక మహిళ తన జీవిత కాలంలో ఎంతమంది పిల్లల్ని కనగలుగుతుంది ఆరోగ్యవంతంగా ఉన్నంత కావాలి. దాని ప్రకారం ఈ జనాభా అంచనాల్ని రూపొందిస్తారు. దీని ప్రకారం చూసుకున్నప్పుడు ఈ 50 ఏళ్లలో అనేక రాష్ట్రాలలో జనాభా పెరిగింది, కానీ దక్షిణాది రాష్ట్రాలలో మాత్రం జనాభా తగ్గింది అనేది మనకి ఈ స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దానివల్ల ఈ రాజ్యాంగ అధికారాన్ని లేదంటే డీలిమిటేషన్ ని డైరెక్ట్ గా జనసంఖ్యతో ముడిపెడితే వచ్చే అనేక రకాలైనటువంటి విపరీత పరివర్తనాలు తలెత్తే అవకాశం ఉంది. మిత్రులారా, ఇందా చెప్పినట్టుగా తమిళనాడులో 1.8% చొప్పున సంతానోత్పత్తి సాఫల్యత ఉంటే ఉత్తరప్రదేశ్ లో 2.7% చొప్పున ఉంది. ఇది జనాభా పెరుగుదలకి సూచిక. ఈ ప్రకారం పార్లమెంట్ స్థానాలు నిర్ణయించే డీలిమిటేషన్ స్థానాలు నిర్ణయించేటట్టయితే సహజంగా ఉత్తరప్రదేశ్ ఎక్కువ స్థానాలు పోతే మిగతా రాష్ట్రాలు తక్కువ స్థానాలు వస్తాయి. ఇది వాళ్ళు లేవనెత్తినటువంటి మౌలికమైనటువంటి ప్రశ్న. ఈ ప్రశ్న వేసినందువల్ల దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకుల్ని సభ్యతమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళని మనం అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే అదేమి సాదాసీదా ప్రశ్న కాదు, చాలా కీలకమైనటువంటి మౌలికమైనటువంటి ప్రజాస్వామ్యానికి మౌలికమైనటువంటి ప్రశ్న. వాళ్ళు వేసినటువంటి ప్రశ్నకు అర్థం ఏమిటి? మానవ వనరులను అభివృద్ధి చేయడం కోసం మేము ఇంత ఖర్చు పెట్టి విజయాలు సాధిస్తే ఆ విజయమే మాకు శాపంగా మారుతుందా అన్నది వాళ్ళు లేవనెత్తున్నటువంటి ప్రశ్న. ఆ ప్రశ్న వేసినందుకు వాళ్ళని ప్రాంతీయ భావావేశాలకి భావోద్వేగాలకి లోనవుతున్నారు అని చెప్పి మనం విమర్శించే ఉపయోగం లేదు, విమర్శించడం కరెక్ట్ కూడా కాదు. మిత్రులారు, ఇప్పుడు ఉత్తరాది రాష్ట్రాల వాదన కూడా మనం వినాలి. ఏదైనా ఒక సమంజసమైనటువంటి హేతుబద్ధ నిర్ణయానికి రావాలంటే రెండు పక్షాల వాదనలు వినాలి. కాబట్టి ఇప్పుడు ఉత్తరాది వాళ్ళు ఏం చెప్తున్నారో విందామని చెప్తున్నారు. వాళ్ళు చెప్పినటువంటి ఏంటి? శాశ్వతంగా మా ప్రాతినిధ్యానికి హక్కులు విలువలు తగ్గిస్తారా అనేది వాళ్ళు లేవనెత్తినటువంటి ప్రశ్న సారాంశం. ఇతర నాణ్యానికి రెండో వైపు ఉన్నటువంటి వాదన. మన రాజ్యాంగం ఏ సూత్రంపై ఆధారపడి ఉంది? ఒక మనిషి, ఒక ఓటు, ఒక విలువ. మరి అదే సూత్రాన్ని మాకు వర్తింపు చేయాలి కదా అనేది వాళ్ళు ముందు తీసుకొస్తున్నటువంటి విషయం. ఉత్తరప్రదేశ్ లోనో బీహార్ లోనో జనాభా గణనీయంగా పెరిగిపోయింది కాబట్టి మీ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఓటర్లు వేసే విలువకి ఓటుకి దక్షిణాది రాష్ట్రాల్లో ఓటర్లు వేసే ఓటు విలువకి సగమే ఉంటుంది అని చెప్పి మనం చెప్పడం కరెక్టా కాదా అన్నది ఒక ప్రశ్న. ఎందుకంటే ఆ ప్రశ్న వేసే యువకుడో యువతో ఆ జనాభా విధానాన్ని నిర్ధారించినటువంటి వాళ్ళు కాదు, దాన్ని అమలు చేసినటువంటి వాళ్ళు ఆ పరిస్థితులు పుట్టారు అంతే. కాబట్టి ఆ రకమైనటువంటి ఓటర్ల యొక్క ఓటు హక్కుని శాశ్వతంగా కుదించడం, తగ్గించడం అనేది ఒక ప్రజాతంత్ర వివక్షకు దారి తీస్తుంది అన్న ఆందోళన. ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా పరిస్థితులు మారుతా ఉన్నాయి. అక్కడ కూడా సంతానోత్పత్తి రేటు తగ్గుతూ ఉన్నాయి, అక్షరాస్యత పెరుగుతూ ఉంది, మిగతా మానవాభివృద్ధి సూచికల్లో మార్పులు వస్తా ఉన్నాయి. కాబట్టి ఇప్పటికీ మనం 1971-76 కాలంలో ఉత్తరాది రాష్ట్రాలు ఎట్లా చూసామో ఈ రోజు కూడా అలాగే చూడాలి అని అనుకోవడం కరెక్ట్ కాదు. మారుతున్న క్రమాన్ని మనం గుర్తించడానికి సిద్ధం కాని పరిస్థితిని అది ముందుకు తెస్తుంది అనేది వాళ్ళ వాదన. అట్లాగే ఈ రకమైనటువంటి ప్రాతినిధ్యం యొక్క విలువని మనం చర్చించేటప్పుడు ఉత్తరాది రాష్ట్రాల వాదన కేవలం వాళ్ళకి ఏదో రాజకీయంగా ఆత్మభావకాశాలను సంపాదించాలన్నా కొట్టేయాలనే ఉద్దేశం ఈ డీలిమిటేషన్ ద్వారా అన్నది దానికే పరిమితం చేయకూడదు ఈ చర్చని. ఇది ప్రజాస్వామ్యపరమైనటువంటి ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్య కూడా. దక్షిణాది రాష్ట్రాలకి రాజకీయ అవకాశాల సమస్యగా కనపడుతూ ఉత్తరాది రాష్ట్రాలకి ప్రజాస్వామ్య గౌరవానికి సంబంధించిన సమస్యగా కనిపిస్తుంది. మిత్రులు, ఇక్కడ ఈ చర్చ జరుగుతున్నప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గాని హోంమంత్రి గాని పదే హామీలు ఇస్తా ఉన్నారు. దక్షిణాది రాష్ట్రాలకి ఏ ఒక్క లోక్సభ స్థానం తగ్గే సమస్య లేదు, తగ్గనివ్వము. వాళ్ళకి ఏదైతే పార్లమెంట్ లో నిష్పత్తి ఇప్పుడు దాకా ఉందో పార్లమెంట్ లోక్సభ స్థానాలలో ఆ నిష్పత్తి యథాతథంగా కొనసాగుతూ ఉంటుంది అని చెప్పి వాళ్ళు భరోసా ఇస్తున్నారు. ఇప్పుడు పార్లమెంట్ స్థానాలు కొత్తగా డీలిమిటేషన్ జరిగితే 850 స్థానాలకి పెరిగే అవకాశం ఉంది లోక్సభ స్థానాలు. దానికి తగ్గట్టుగానే పెద్ద బిల్డింగ్ కూడా కట్టారు. ఇప్పుడు ఉన్నటువంటి 543 లోక్సభ స్థానాలకి బదులుగా రేపు 850 మందిని ఎన్నుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. దీంతో భాగంగా దక్షిణ రాష్ట్రాల్లో కూడా సీట్లు పెరుగుతాయి కదా అనేది ప్రభుత్వం చెప్తున్నటువంటి వివరణ. ఉదాహరణకి ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో 50 స్థానాలు ఉన్నాయి, 50% చొప్పున పెరుగుతాయి అని చెప్పి లెక్కేసుకుంటే వాళ్ళు 120 స్థానాలకి వెళ్తారు లోక్సభలో. తమిళనాడులో 39 స్థానాలు ఉన్నాయి, వాళ్ళు 60 స్థానాలకి వెళ్తారు. వీళ్ళు పెరుగుతున్నారు, వాళ్ళు పెరుగుతున్నారు కదా, తగ్గేది ఎక్కడ అనేది ప్రభుత్వం చెప్తున్నటువంటి వాదన.
వాటిని ఎమ్మటే తోసిపుచ్చడానికి కూడా వీలు లేదు. ఎందుకంటే ప్రభుత్వం మరొక వాదన ఏం చెప్తోంది, ఈ డీలిమిటేషన్ అనే కసరత్తు జనాభా పరమైనటువంటి ఆధిపత్యాన్ని సంపాదించడం వైపు మేము నడవనివ్వము అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పార్లమెంట్ పని విధానం ఏ రాష్ట్రం నుంచి ఎంత మోతాదులో లోక్సభ సభ్యులు ఉన్నారు అని దాన్ని బట్టి ఉండదు. పార్లమెంట్ పని విధానం, దాని నిబంధనావళి ఇవన్నీ కూడా వేరువేరుగా ఉంటాయి. ఇప్పుడు ఉన్నటువంటి లెక్కని మనం చూసుకుంటే తమిళనాడు, ఉత్తరప్రదేశ్ స్థానాలకి మధ్య ఉన్నటువంటి గ్యాప్ 40 స్థానాలు. పెరిగిన తర్వాత కూడా అదే గ్యాప్ కొనసాగుతుంది. ఇందాక ఈ గ్యాప్ ని పూర్చడానికి ఇంకా పైగా ఏమవుతుంది, ఇంకొక 60 స్థానాలకు గ్యాప్ వస్తుంది. తమిళనాడుకి 60 స్థానాలకు పెరిగి ఉత్తరప్రదేశ్ 120 స్థానాలకు పెరిగితే ఉండే వ్యత్యాసం 60 స్థానాలు. ఎప్పటి వరకు ఉన్న 40 స్థానాల వ్యత్యాసం కాస్త 60 స్థానాల వ్యత్యాసం పెరుగుతుంది. కాబట్టి పార్లమెంట్ లో జరిగిన నిర్ణయాలు ఈ ప్రాతిపదికన జరగవు. ఎన్నికలు జరిగినప్పుడల్లా ఓట్ల ప్రకారం లెక్కేస్తారు. ప్రతి ఓటికి ఒక విలువ ఉంటుంది. అట్లాగే సంకీర్ణ రాజకీయాలు భాగం మినహాయించారు. సంకీర్ణ రాజకీయాలు వీటన్నిటి ఏర్పాట్లలో కూడా ఈ సంఖ్యాబలం అనేది పనిచేస్తుంది. కాబట్టి వీటిని ఇంత లోతైనటువంటి అంశాలను పక్కన పెట్టేసి మనం సమస్యని సమగ్రంగా పరిశీలించడం సాధ్యం కాదు. మిత్రుల, ఇటువంటి సమస్య కేవలం భారతదేశానికి మాత్రమే ప్రత్యేకమైన సమస్య కాదు. అనేక దేశాల్లో ఇటువంటి సమస్యలు ఉన్నాయి. దానికి తగ్గ పరిష్కారాలు వాళ్ళు ఎదుర్కొన్నారు. ఉదాహరణకి అమెరికా గురించి తీసుకుంటే కాలిఫోర్నియాలో 4 కోట్ల జనాభా ఉంటుంది. వ్యోమింగ్ అనే చిన్న రాష్ట్రంలో 6 లక్షల జనాభా ఉంటుంది. ఆ వ్యోమింగ్ అనే రాష్ట్రం కూడా యువ సెనెట్ కి 2 ఎంపీలని పంపిస్తుంది. కాలిఫోర్నియా నుంచి కూడా 2 ఎంపీలే ఉంటాయి. ఎగువ సభ జనాభా ప్రాతినిధ్యానికి తగ్గట్టుగా ఉన్న ఎగువ సభ మాత్రం ఆ సమాఖ్య స్వభావాన్ని కాపాడడం కోసం రూపొందించబడినటువంటి సభ. అట్లాగే జర్మనీ పార్లమెంట్ ఉదాహరణ తీసుకుంటే మరింత మన అనుభవానికి దగ్గరగా ఉంటుంది. ఆ జర్మనీలో కూడా దొంతర్ల వ్యవస్థ ఉంది. ఏ రాష్ట్రంలో ఎంతమంది జనాభా ఉంది అంతమంది ఎంపీలు అన్నది కాదు. ఆ దొంతర్ల వ్యవస్థలో 1 నుంచి 4 దొంతర్లు వాళ్ళు నిర్ణయించారు. చిన్న రాష్ట్రానికి 3 సీట్ల ప్రాతినిధ్యం అనివార్యంగా ఉంటుంది. అట్లాగే ఆ అది ప్రాథమిక దొంతర. దానిపైన ఉన్నటువంటి దొంతరకి 4 సీట్లు, ఆ దొంతరలో ఉన్నటువంటి రాష్ట్రాలకి 4 సీట్ల ప్రాతినిధ్యం ఉంటుంది. దానిపైన ఉన్నటువంటి దొంతరకి పెద్ద రాష్ట్రాలు కొంచెం వాటికి 5 సీట్ల ప్రాతినిధ్యం ఉంటుంది. అన్నిటికంటే పెద్ద రాష్ట్రాలకి 6 సీట్ల ప్రాతినిధ్యం ఉంటుంది. ఇది ఈ చిన్న రాష్ట్రాలు పెద్ద రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి జనాభా వైవిధ్యాన్ని, వ్యత్యాసాన్ని దృష్టిలో పెట్టుకుంటూనే ఆ సమాఖ్య స్వభావాన్ని కాపాడే ప్రయత్నంలో తీసుకున్నటువంటి నిర్ణయం. ఆ రకంగా చిన్న రాష్ట్రాల యొక్క హక్కుల్ని కాపాడటానికి కూడా ఇది దారితీస్తుంది. ఇటువంటి సమన్వయం, ఆ సృజనాత్మకమైనటువంటి సమన్వయం ఈరోజు భారతదేశం ఆ కోణంలో ఆలోచించాల్సినటువంటి అవసరం. మరొక దేశం ఆస్ట్రేలియా, దాని గురించి చూస్తే అక్కడ కూడా ఎగువ సభకి దిగువ సభకి మధ్య ఉన్నటువంటి నిర్మాణం ఇదే రకంగా ఉంటుంది. ఎగువ సభలో అంటే మనకు ఉన్నటువంటి రాజ్యసభ లాంటి చట్టంలో రాష్ట్రాల్లో ఉన్నటువంటి జనాభాతో నిమిత్తం లేకుండా పెద్ద రాష్ట్రానికి 12 మంది ఎంపీలు ఉంటారు. దిగువ సభలో నియోజకవర్గాల వారీగా డీలిమిటేషన్ లెక్క ప్రకారం ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. తద్వారా ఆ దేశాలు తమ యొక్క సమాజతత్వాన్ని కాపాడుకుంటూ ఉన్నాయి. ఇలా ఇందాక చెప్పినటువంటి 4 దేశాల అనుభవాలని దృష్టిలో పెట్టుకున్నప్పుడు మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం స్పష్టంగానే ఉంది. సమాఖ్య స్వభావం ఉన్నటువంటి దేశాలలో ఎగువ సభ ప్రధానంగా రాష్ట్రాల హక్కులు, వాటి ప్రాతినిధ్యం వహించేదిగా ఉంటుంది. దిగువ సభ నేరుగా ప్రజలకి ప్రాతినిధ్యం వహించేదిగా ఉంటుంది. ఆ రకమైనటువంటి నిర్మాణాన్ని మన రాజ్యాంగం యొక్క నిర్మాతలు కూడా ఊహించారు. దాని తగ్గట్టుగానే చట్టసభల నిర్మాణం జరిగింది. అయితే ఇప్పుడు మన ముందు ఉన్నటువంటి ప్రశ్న, ఆ ఎగువ సభలో నిజంగా రాష్ట్రాల యొక్క హక్కుల్ని కాపాడే పద్ధతుల్లో వ్యవహరిస్తున్నాయా లేదా అనేది అది వేరే సమస్య. ఇన్ని ప్రశ్నలు మనం వేసుకుంటే ప్రత్యామ్నాయాలు ఏమిటి అనేది మనం ఆలోచించాల్సినటువంటి విషయం. ఇక్కడ చాలా ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఇక్కడ కొన్నిటిని ప్రస్తావిస్తున్నారు. మొదటి ప్రత్యామ్నాయం, ఇప్పుడు మనం ఇందాక చెప్పినటువంటి ఆ సంతానోత్పత్తి సామర్థ్యం దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఒకే ధోరణికి సమానమైనటువంటి తరుగుదల స్థాయికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. పరిశోధకులు, విశ్లేషకులు ఇంకొక కొంతకాలం పట్టుదని చెప్పి అన్నారు, కానీ అట్లా లేదు. చాలా వేగంగానే వాళ్ళ దక్షిణాది రాష్ట్రాలు, ఉత్తరాది రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి ఆ వ్యత్యాసం తగ్గుతూ ఉంది. కాబట్టి అది పూర్తిగా తగ్గి సమానమైనటువంటి బేస్ లైన్కి వచ్చేంత వరకు ఈ డీలిమిటేషన్ ఇంకో 10 ఏళ్ళు 15 ఏళ్ళు వాయిదా వేస్తే ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుంది కదా అనేది ఒక ప్రత్యామ్నాయం. అయితే దీంతో కొంత ఖర్చు కూడా ఉంటుంది, ప్రభుత్వం పైన భారం కూడా ఉంటుంది. అలాగని చెప్పి శాశ్వతంగా ఇంకో 10 ఏళ్ళు 15 ఏళ్ళు
ఇంకా మా ప్రాతినిధ్యాన్ని 50 ఏళ్ల క్రితం నాటి ప్రాతినిధ్యం ప్రకారం మీరు లెక్కేస్తారా అనే సమస్య కూడా అక్కడ తలెత్తుతుంది. రెండో ప్రత్యామ్నాయం మిశ్రమ ప్రాతినిధ్యానికి సంబంధించినటువంటి ప్రత్యామ్నాయం. ఈ మిశ్రమ ప్రాతినిధ్యంలో ప్రభుత్వాలు అనేక లక్ష్యాలు సాధించడంలో మెరుగైన ఫలితాలను చూపించిన దాన్ని పరిగణలో తీసుకోవటం, రెండోది జనాభా పెరుగుదలను కూడా పరిగణలో తీసుకోవటం. ఇదేదో ఇప్పటికిప్పుడు మనం కొత్తగా ముందుకు తీసుకొస్తున్న ఎఫెక్ట్ పెడుతున్నటువంటి ఆలోచన కాదు. ఆర్థిక సంఘం ఈ మిశ్రమ పద్ధతిని అమలు జరుపుతూ ఉంది. ఎందుకంటే ఆర్థిక సంఘం అనేది అన్ని రాష్ట్రాలకి సమానంగా నిధులు పంచడం లేదు. ఏ రాష్ట్రానికి ఎంత నిధులు అవసరం, ఎంత కేటాయించాలి అనే దానికి కొన్ని ప్రమాణాలని నిర్ధారించుకుంది. ఆ రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం ఎంత ఉంది, జనాభా పెరుగుదల రేట్ ఎట్లా ఉంది, మానవ వనరుల అభివృద్ధి ఎలా ఉంది, ఆర్థిక వనరులు, సొంత ఆదాయ వనరులు ఏ మేరకి సంపాదించిన అవకాశం, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఒక మిశ్రమ సూచికని తయారు చేశారు. ఆ సూచిక ప్రకారం ఏ రాష్ట్రానికి ఎంత నిధులు పోవాలో నిర్ధారిస్తూ ఉన్నారు. ఆ నిర్ధారణ ప్రకారం అమలు జరుగుతుంది. మరి ఆర్థిక సంఘం రోజువారీ ఆర్థిక వ్యవస్థకు నడవడానికి కావాల్సినటువంటి కీలకమైన ఆర్థిక సంఘం ఆ మిశ్రమ ప్రాతిపదికని పాటించి అమలు జరుపుతూ ఉన్నప్పుడు రాజకీయ ప్రాతినిధ్యం వహించే డీలిమిటేషన్ విషయంలో మాత్రం ఒకే సూచిక పైన, జనాభా సూచిక పైన మాత్రం ఎందుకు ఆధారపడాలి అనేది ఇప్పుడు ఈ మిశ్రమ ప్రతిపాదన వల్ల జరిగే ప్రయోజనం ఏమిటి అనేది ఒక అంచనాపూర్వకమైనటువంటి లెక్కని మన ముందు పెడుతున్నారు. జనాభాకి రాష్ట్రంలో ఉన్న జనాభాకి 70% మార్కులు వేసి మిగతా మానవ వనరుల అభివృద్ధికి, ఆ మానవ వనరుల అభివృద్ధి విషయంలో రాష్ట్రాలు సాధించినటువంటి దానికి 30% మార్కులు వేస్తే ఆ రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి ప్రాతినిధ్య డీలిమిటేషన్ జరిగేటప్పుడు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించే లోక్సభ సభ్యుల సంఖ్య కాస్తంత మరీ అంత విస్తృతమైనటువంటి వ్యత్యాసంతో సంబంధం లేదు, దగ్గరగా ఉంటుంది. ఈ ప్రతిపాదన అమలు జరిగినంత మాత్రాన మొత్తంగా జనాభాతో వస్తున్నటువంటి సంఖ్యాబలాన్ని మనం తొలగించలేదు. కానీ ఆ గ్యాప్ ని, వ్యత్యాసం ఏదైతే ఉందో ఆ విజయాలు సాధించినటువంటి రాష్ట్రాలకి, జనాభా ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రాలకి మధ్య వ్యత్యాసం ఏదైతే దాన్ని తగ్గించుకుంటూ రావచ్చు. ఇది నిజాయితీగా ఆలోచించి పరిష్కారం చేస్తే, పద్ధతిని ఆచరణలో తీసుకొస్తే ఎక్కువ ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది అనేది సురేష్ గారు చెప్పారు. ఈ 3 ప్రత్యామ్నాయాన్ని పరిశీలించినప్పుడు ఆ మిశ్రమ ప్రాతిపదికను రూపొందించి దానికి అనుగుణంగా డీలిమిటేషన్ విధానాలని నిర్ణయం చేయడం అనేది మెరుగైనటువంటి ప్రత్యామ్నాయం అని నేను సురేష్ గారు భావిస్తున్నారు. ఎందుకంటే అటువంటి ఆ మిశ్రమ ప్రాతిపదికని రూపొందించడం ద్వారా అటు విజయాలు సాధించినటువంటి రాష్ట్రాలకి వాళ్ళ విజయాలకి ఒక విలువ ఉంటుంది, జనాభాకు సంబంధించినటువంటి ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రాలు వాటికి ప్రాతినిధ్యం ఉంటుంది. ఈ రెండింటిని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ మిశ్రమ ప్రాతిపదికను మనం రూపొందించుకుంటే ఏకాఏక నేను రాజ్యాంగం సవరణ చేసామో, తీర్మానం చేసామో, ఆపరేషన్ చేసామో, ఇంటికి వెళ్ళిపోండి అనే పద్ధతుల్లో ఉండదు. కాబట్టి ఈ 3వ పరిష్కారం మరొక రూపంలో ఆర్థిక సంఘం దీన్ని మిశ్రమ ప్రాతిపదికని అభివృద్ధి చేస్తుంది, దాన్ని అమలు చేస్తూ ఉంది, ఆ ప్రకారం రాష్ట్రాలు నిధులు కేటాయిస్తూ ఉంది. కాబట్టి ఆ అనుభవం దృష్టిలో పెట్టుకొని మనం ఈ 2వ మిశ్రమ ప్రాతిపదికని రూపొందించే విధానానికి అనుగుణంగా ఆలోచించాలి అనేది ప్రతిపాదన. మిత్రులారా, ఈ మొత్తం డీలిమిటేషన్ చర్చలో మనకు కనిపించని అంశం ఒకటి ఉంది, అది రాజ్యసభ గురించినటువంటి చర్చ. అందులో లోక్సభ గురించి మాట్లాడుతున్నారు కానీ డీలిమిటేషన్ జరిగిన తర్వాత రాజ్యసభ నిర్మాణం ఎలా ఉంటుంది, రాజ్యసభలో పొందిక ఎలా ఉంటుంది అనేది ఎవరు మాట్లాడలేదు. అది కీలకమైనటువంటి మన రాజ్యాంగ నిర్మాతల యొక్క ఆలోచన ఏమిటి? రాజ్యసభ అనేది ఎగువ సభ, రాష్ట్రాల యొక్క హక్కులు కాపాడడం కోసం వేదికగా ఉండాలి. ఆ వేదిక ఉండటంలో రాజ్యసభ విఫలమైంది, చాలా దూరం ప్రయాణించింది అనేది కూడా మనకు అనుభవం ఉంది. అంత మాత్రం సమస్యని వదిలేయడం సరైనది కాదు. ఇప్పుడున్నటువంటి రాజ్యసభ పొందిక తీసుకుంటే ఉదాహరణకు ఉత్తరప్రదేశ్ నుంచి 31 మంది రాజ్యసభ సభ్యులు ఎన్నికవుతూ ఉన్నారు. అదే తమిళనాడు నుంచి కేవలం 18 మంది మాత్రమే ఎన్నికవుతూ ఉన్నారు. లోక్సభ స్థానాల యొక్క డీలిమిటేషన్ జరిగిన తర్వాత దీనిలో ప్రాతినిధ్యంలో మార్పులు వచ్చి, పొందికలో మార్పులు వచ్చి రాజ్యసభలో మాత్రం అదే విధంగా కొనసాగితే ఆ ప్రాతినిధ్యం ప్రజాస్వామ్య ప్రాతినిధ్యం లోటు అని మనం ఏదైతే అంటున్నామో అది రాజ్యసభ విషయంలో కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి డీలిమిటేషన్ ఆశించినటువంటి ఫలితాలను సాధించడంలో అది కూడా అక్కడ విఫలమవుతుంది. ఇటువంటి సందర్భంలోనే సృజనాత్మకమైనటువంటి రాజ్యాంగ కోణాన్ని ఆలోచనలకి అవకాశం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనుభవాన్ని పరిశీలించినప్పుడు జర్మనీలో ఏదైతే దొంతర్ల వ్యవస్థ ఉందో, చిన్న రాష్ట్రాలకి పెద్ద రాష్ట్రాలకి మధ్య ఎన్ని స్థానాలు కేటాయించాలి, ఎన్ని స్థానాలు కేటాయించాలి అనే ఒక అనుభవం జర్మనీలో ఉంది. భారతదేశం యొక్క వైవిధ్యానికి, విస్తీర్ణానికి, వివిధ రాష్ట్రాల్లో ఉన్న జనాభా పొందికి దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఆ జర్మనీ అనుభవం మనకు బాగా సరిపోతుంది.
తద్వారా చిన్న రాష్ట్రాలకి పెద్ద రాష్ట్రాలకి రాజ్యసభలో సమానమైనటువంటి హక్కు అవకాశాలు అధికారాలు ఉండే విధంగా చూడడానికి అవకాశం ఉంటుంది అనేది ప్రతిపాదిస్తుంది. ఈ రాజ్యసభ సంబంధించిన సమస్యలు పరిష్కరించడానికి తక్షణ పరిష్కార మార్గం కూడా మరొకటి ఉంది. గతంలో ఏ రాష్ట్రంలో నుంచి ఎన్నికయ్యే రాజ్యసభ సభ్యుడు ఎవరైనా ఉంటే ఆ రాష్ట్రంలో పుట్టి పెరిగి ఆ రాష్ట్రంలో కోసం కలిగినటువంటి వాడై ఉండాలి. ఇప్పుడు ఆ సూత్రం అంత నిక్కచ్చిగా అమలు జరగట్లేదు. డబ్బులు ఉన్నవాడు పెద్ద పెద్ద పార్టీలు చిన్న రాష్ట్రాల్లోకి వెళ్ళి సీట్లు కొనేసి రాష్ట్రాలకు వేరే మనుషులు పంపిస్తామని అట్లాగే మనం అన్ని రాష్ట్రాల్లోనూ చూస్తాము. తెలంగాణ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నికవుతున్నటువంటి రాజ్యసభ సభ్యులు ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి వాడు కాదు. అది మన ఉదాహరణ మన కళ్ళ ముందు ఉన్నాయి. జార్ఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కూడా అవి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ రాజ్యసభ నిజంగా రాష్ట్రాలకు హక్కులకు ప్రాతినిధ్యం వహించే సభగా ఉండాలి అంటే ఆ రాజ్యసభకి ఆ రాష్ట్రం నుంచి ఎన్నికయ్యేవాడు ఆ రాష్ట్రం యొక్క అవసరాలు, హక్కులు, అవకాశాలు, ప్రయోజనాలు గుర్తించి అర్థం చేసుకొని కాపాడగలిగేవాడై ఉండాలి. పొరుగు రాష్ట్రం నుంచి వచ్చినవాడైతే అక్కడ ఏం చేయగలుగుతాడు అనేది ప్రశ్న. కాబట్టి ఇది రాజ్యాంగంలో హక్కులు ఉంది. దాన్ని అమలు జరపడంలో ప్రజలించారు. ఇప్పుడు దాదాపుగా పూర్తిగా అమలు జరపకుండా కూడా వదిలేశారు. దాన్ని తిరిగి పునరుద్ధరించాలి అనేది తక్షణ పరిష్కారం కింద ప్రతిపాదిస్తున్నారు. ఈ డిలిమిటేషన్ సమస్య ఇప్పుడు భారతదేశం ముందు ఒక లోతైనటువంటి ప్రశ్నని ముందు తీసుకొస్తుంది. డిలిమిటేషన్ తరువాత మనం ఎటువంటి భారతదేశాన్ని భవిష్యత్తు అందించబోతున్నాము? కేవలం జనసంఖ్యతో వచ్చే బలం ఆధారంగా నిర్మాణం అయ్యే సమాఖ్యని ఇస్తున్నామా? లేదు నిజంగా రాజ్యాంగ నిర్మాతలు ఆశించినటువంటి సమాఖ్య స్ఫూర్తికి తగ్గట్టుగా నిర్మాణం అయ్యే భావి భారతాన్ని మనం ఇస్తున్నామా అనేది ఈ కీలకమైనటువంటి ప్రశ్న. దక్షిణాది రాష్ట్రాల దగ్గరికి వచ్చి మీరు ఇన్ని విజయాలు సాధించారు కాబట్టి మీ విజయం మీకు శాపమైంది, మీ సీట్లు తగ్గుతున్నాయి అని చెప్పి చెప్పడం కంటే రాజకీయ అవివేకం తప్పు మరొకటి ఉండదు. అలాగని చెప్పి ఉత్తరాది రాష్ట్రాలకి వెళ్ళి మీరు జనాభా పెరుగుతున్నారు కాబట్టి పెరుగుతుంది కనుక మీకు ఎక్కువ స్థానాలు వస్తాయి అని చెప్పి చెప్పడం కూడా సరైన, మీ స్థానాలకి తగ్గట్టు విలువ ఉండదు అని చెప్పి చెప్పడం కూడా సరైనది కాదు. ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి సమన్వయాన్ని సాధించడం భావి భారత నిర్మాణానికి సంబంధించినటువంటి అంశంతో ముడిపడింది. భారత రాజ్యాంగం చాలా చర్చోపచర్చల తర్వాత ఒక విధానాన్ని మన ముందుకు తీసుకొచ్చింది. అది ఆ సంతులనతని సాధించడం. లోక్సభ ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభాకి ప్రాతినిధ్యం వహిస్తే రాజ్యసభ రాష్ట్రాలకి ప్రాతినిధ్యం వహిస్తుంది. అట్లాగే ఆర్థిక సంఘం అభివృద్ధికి సంబంధించినటువంటి సమానత్వంలో పెద్దపీట వేసే విధంగా ఉంది. భాషా విధానం నిరంతరం రాష్ట్రాల మధ్య, కేంద్రం మధ్య సంవాదం, చర్చలు, తద్వారా అంగీకారం, ఆ పద్ధతుల్లో విస్తృతమైనటువంటి వైవిధ్యానికి అవకాశం ఇచ్చింది, బహుళత్వానికి అవకాశం ఇచ్చింది. ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు, ఆ సృజనాత్మకత, ప్రతిభా పాఠాలు ఏవైతే ఉన్నాయో అవేమి కరుడుగట్టి కాదు, కాలంతో పాటు మారడానికి సిద్ధమైనటువంటి అంశాలే. కాబట్టి సంప్రదింపుల ద్వారా సహజీవనం ఆధారంగా ఆధునిక భారతాన్ని నిర్మించుకోవడానికి డీలిమిటేషన్ ఒక సందర్భంగా ఉపయోగించుకోవాలి. ఈ రోజు ఉన్నటువంటి సమస్యని పరిష్కరించుకునే క్రమంలో మనం ముందడుగు వేయాలి. రాజకీయ భావావేశాలు, భావోద్వేగాలు కరుడు కట్టి ససేమిరా అనే స్థితికి వెళ్ళకముందే మనం చర్చలు ప్రారంభించాలి. దానికి ఏదో టీవీలో జరిగే అరుపులు, కేకలు, పెడపప్పులతో జరిగే పరిష్కారం కాదు ఇది. 1976 రాజ్యాంగ సవరణ చేసేటప్పుడు ఏ రకమైనటువంటి రాజకీయ నాయకత్వం ఏ రకమైనటువంటి మెడుపుతోటి వ్యవహరించిందో ఆ మెడుకువ, ఆ మేడవిప్పు ఈ రోజు ఉన్నటువంటి రాజకీయ నాయకత్వానికి కూడా ఉండాలి. The challenge before India is not simply how many seats should each state receive. The deeper challenge is this: how do we preserve both democratic equality of larger states and federal harmony within the Union of India? That is among the defining constitutional questions of the coming decade. The answer we'll give will shape India's union for generations. దేశం ముందు ఉన్నటువంటి ప్రశ్న, ఈ రోజు డీలిమిటేషన్ ముందు ఉన్నటువంటి ప్రశ్న, ఏ రాష్ట్రానికి డీలిమిటేషన్ తర్వాత ఎన్ని స్థానాలు వస్తాయి, ఎన్ని స్థానాలు తగ్గుతాయి అనేది ఒకటే కాదు. భారత సమాఖ్యలో ఉన్నటువంటి ఆ ప్రజాస్వామిక సమానత్వం, జనాభాకి అభివృద్ధికి సమన్వయం చేయగలిగినటువంటి సమాఖ్య నిర్మాణం, సుదృఢంతో కూడినటువంటి సంబంధాలు, వీటిని సాధించగలుగుతామా లేదా అనేది ఈ రోజు దేశం ముందు ఉన్నటువంటి ప్రశ్న. ఈ ప్రశ్నే రానున్న దశాబ్దం కాలంలో భారత రాజకీయాలను కూడా ప్రభావితం చేయబోయే ప్రశ్న. సుందరయ్య గారు
ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు చేసే ఏ నిర్ణయమైనా సాధించే ఏ విధమైనా ప్రతి మారుమూలలో ఉన్నటువంటి భారతీయుడికి అందాలి అన్న లక్ష్యాన్ని సాధించడం కోసం ఆయన జీవితాన్ని అంకితం చేశాడు, ఆర్ఎస్లో కృషి చేశాడు. అటువంటిది ఈ రోజు మనం డీలిమిటేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ డీలిమిటేషన్ అంటే ఆ మారుమూల ఉన్నటువంటి వ్యక్తికి ఆ వ్యక్తి వేసే ఓటుకి సరైనటువంటి విలువ దక్కుతుందా దక్కట్లేదా అనేది ఈ డీలిమిటేషన్ యొక్క సారాంశం. ఈ భారతదేశంలో ఉన్నటువంటి పౌరత్వాన్ని వైవిధ్యాలను వీటన్నిటిని మనం పరిగణలో తీసుకొని నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సందర్భం. ఈ సందర్భంగా 1952లో రాజ్యసభలో కమ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు చేసినటువంటి ఉపన్యాసాన్ని నిన్ననే చూశారు. ఆ సందర్భంగా ఆ ఉపన్యాసంలో ఆయన ఈ రోజు 30-40 సంవత్సరాలుగా ప్రపంచంలో అనేక దేశాలు దామాషా ప్రాతినిధ్యం గురించి మాట్లాడుతూ ఉన్నాయి. కొన్ని దేశాలు శ్రీలంక, నేపాల్, న్యూజిలాండ్ లాంటి దేశాలు చిన్న దేశాలైనా సరే అవి అమలు చేస్తూ ఉన్నాయి జయప్రద. అటువంటి దామాషా ప్రాతినిధ్యం గురించి ఆయన 1952లోనే రాజ్యసభలో జరిగినటువంటి చర్చల్లో ప్రస్తావించారు. అటువంటి రాజకీయ సృజనాత్మకత, దార్శనికత ఉన్నటువంటి నాయకత్వం ఈ రోజు ఈ డీలిమిటేషన్ సమస్యకి పరిష్కారం కనుక్కోవడానికి ఉపయోగపడుతుంది.